హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. మార్నింగ్ అండి, అంటే ఇంకా పాలు అయితే వచ్చాయన్నమాట. పాలు అయితే కాచానండి. ఫస్ట్ అయితే ఈరోజు అయితే ఎందుకో కానీ చాలా బద్ధకంగా అనిపించిందండి. కానీ మన పనులు అయితే మనకు తప్పవు కదా. కిచెన్ కూడా ఏం క్లీన్ చేసుకోలేదన్నమాట. నైట్ అయితే మామూలుగా రొటీన్గా నేను చేసే పని ఏంటంటే నైట్ అయితే ఖచ్చితంగా గ్యాస్ కౌంటర్ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటానండి. తిన్న గిన్నెలు అయితే కడుక్కుంటాను అనమాట. ఇంకా నైట్ నుంచి అయితే ఒకటే బద్ధకం ఉందండి. నాకైతే ఒక్కోసారి అట్లాగే అనిపిస్తుంటుందండి. నెలలో ఒక్కసారైనా అనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ మార్నింగ్ లేచాక మా వారికి అయితే ఇంకా టీ కూడా పెట్టిచ్చేసానండి. ఇక్కడ నెక్స్ట్ అయితే సేమియా ఉప్మా అయితే చేశాను అనమాట. టిఫిన్కి అయితే దోశ పిండి కూడా వేయలేదనమాట. ఇక్కడైతే ఇంకా మా వారు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి టమాటా చట్నీ చేయమని చెప్పేసి. ఇంక అందుకని ఇక్కడ టమాటా చట్నీ అయితే చేశాను అనమాట. మాకైతే ఒక 1 మంత్ వరకు అయితే స్టోర్ ఉంటుందండి. ఇంక ఈ బాక్స్ నిండా అయితే వచ్చిందనమాట. రెస్టారెంట్లో బిర్యానీ డబ్బా అనమాట. ఇది నిన్నటిదనమాట. చట్నీ అంటే చల్లారనిచ్చానమాట. చల్లారాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. అంటే ప్రాసెస్ మొత్తం చూపించడానికైతే కుదరలేదనమాట. అందుకని చెప్పి నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇక్కడ మా వారైతే మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారనమాట. కట్ చేస్తున్నారండి. చాలా బాగున్నాయండి. మా సైడ్ అయితే ఉలవపాడు మ్యాంగోస్ అనమాట. చాలా స్వీట్ ఉంటాయండి. ఇంకా కొన్ని చోట్ల అయితే రసాలు అట్లా ఫేమస్ కదా. మాకైతే ఉలవపాడు మ్యాంగోస్ అయితే చాలా ఫేమస్ అనమాట. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా మ్యాంగోస్ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు కదండి. అంటే టిఫిన్ చేసిన తర్వాత ఇంక ఇప్పుడు మ్యాంగోస్ అయితే తింటున్నాం అనమాట. ఇతేనే బాగుంటుందండి. ఇంక ఇక్కడైతే ఇంకేంటంటే ఈరోజు అయితే చాలా బద్ధకం అనిపించిందండి. అస్సలు ఇంట్రెస్టే లేదనమాట. ఇంకా బయట ఏమైనా ఫుడ్ తెప్పించుకుందాం అనుకుంటే ఇంకా అస్సలు తినాలనిపించట్లేదండి. నాకైతే అసలు టేస్టే ఉండవు అనమాట. రైస్ కూడా బాగుండదండి. చాలాసార్లు తెప్పించుకున్నాం అనమాట. ఎప్పుడైనా చేసుకోలేనప్పుడు ఊరి నుండి వచ్చినప్పుడు అట్లా తెప్పించుకుంటే ఇంకా ఫుడ్ అయితే వేస్ట్ అవుతుందన్నమాట. అందుకని చెప్పి నాకు ఓపిక లేకపోయినా కూడా నేనైతే ఇంకా వంట అయితే ఖచ్చితంగా చేసుకుంటాను అనమాట. అందుకే టమాటా చట్నీ అయితే చేసి పెట్టుకున్నాను. చట్నీ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఇంక అప్పటికప్పుడు మనము నెయ్యి వేసుకొని తినొచ్చు అనమాట. మా దగ్గర అయితే ఎప్పుడు ఎనీ టైం అయితే నెయ్యి అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఇప్పుడైతే క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి. కొంచెం పసుపు అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం స్మెల్ వస్తుంటుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. మన ఛానల్లో వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి అయితే నేను కంపల్సరీగా అయితే రిప్లై ఇస్తాను అనమాట. ఇక్కడైతే పక్కన బియ్యం కూడా అయితే నానబెట్టానండి. ఒక గ్లాస్ అయితే సరిపోతుందన్నమాట. కొన్నే ఉన్నాయి అనమాట. షింకులో కడిగేసానండి ఆల్రెడీ ఉదయం లేవగానే. ఇంక ఇక్కడైతే ఆ గిన్నెలు కూడా కడిగేస్తే ఇంకొరక అయిపోతుందన్నమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవడమేనండి. ఇంకా జూన్ నెల అయితే స్టార్ట్ అయింది కదా. ఇంకా నేనైతే స్కూల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నానండి. ఇంక ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇంకా నేను ఏదైనా స్కూల్లో జాయిన్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా అయితే వీడియోలో అయితే చెప్తానమాట. ఒకవైపు అయితే ఇంకా ఈ క్యాబేజ్ ఫ్రై అయితే ఉడుకుతుందండి. ఇంకా రైస్ కూడా నానపెట్టేసాను అనమాట. నైట్కి కూడా సరిపోతుందండి. ఇంకా అంటే ఆఫ్టర్నూన్ చేస్తే నైట్కి కూడా సరిపోతుందన్నమాట. ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశానండి, వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ మాకేంటంటే షింక్ ఉంది కదండి, అక్కడ వైట్ వస్తుందన్నమాట. ఎంత రుద్దినా కూడా పోవట్లేదండి. ఏదైనా టిప్ ఉంటే చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. గిన్నెలన్నీ అయితే కడిగేసానండి. ఇంక ఇప్పుడైతే మజ్జిగ తాగాలని చెప్పేసి నేను ఇంకా పెరుగు అయితే తీసుకొచ్చాను అనమాట. ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు అయితే ఇప్పుడైతే ఇంకా కొంచెం పెరుగు వేసుకొని ఇంకా టంబ్లర్ ఉంది కదండి, షేక్ చేసుకొని తాగుతాను అనమాట. నేను తాగేసిన తర్వాత మా వారు అడిగితే మా వారికి కూడా ఇస్తానండి. ఇంక దీంట్లోనే చేసుకొని తాగుతాం అనమాట. మేమిద్దరమే కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటానండి. నాకైతే సాల్ట్ ఇష్టం ఉండదు అనమాట. వట్టి అయిన తాగేస్తానండి. ఇంకా మా వారైతే షుగర్ కావాలంటారు. ఇంక ఈ లోపు అయితే ఇంకా వాటర్ అనమాట. ఇవి బిందెలో వాటర్ అయితే అయిపోయాయండి. అందుకని చెప్పేసి నేను హాల్లో మాకు బొబ్బులు ఉంటుందన్నమాట. ఆ వాటర్కి వెళ్ళి పట్టుకొని వస్తున్నానండి.
కాలం ఏంటంటే మజ్జిగ అయితే కంపల్సరీగా తాగాలండి. పెరుగు కూడా తీసుకోవాలన్నమాట. చాలా మంచిదండి హెల్త్కి అయితే. మీరు కూడా తప్పనిసరిగా తాగండి మజ్జిగ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా, ఆ గిన్నెలు అయితే సర్దుదామని చెప్పేసి స్టాండ్ అయితే ఫుల్ అవుతుందన్నమాట. ఇంకా తర్వాత సర్దుదామని చెప్పేసి కడిగేసాను కదా గిన్నెలన్నీ, ఈ స్టాండ్లు అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఈరోజు అయితే చాలా బద్ధకంగా అనిపించిందండి నాకైతే. ఒక్కొక్కసారి అస్సలు చేయాలనిపించదు అనమాట. పని చేసి చేసి బోరు కొడుతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రై అయితే చెయ్యాలండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం పని ఉందన్నమాట, బయటకు అయితే వెళ్ళేసి రావాలండి. ఇంకా మా వారు కూడా అయితే ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారనమాట. డిఎస్సి ఎగ్జామ్ అయితే రాస్తున్నారండి. ఒంగోలు అనమాట సెంటర్ అయితే. ఇంకా మా వారు చదివింది అయితే కడపలో అనమాట. ఎగ్జామ్ సెంటర్ అయితే ఇక్కడ వచ్చిందండి. జాబ్ మాత్రం వస్తే అక్కడే చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవి ఇంకా ఫ్రై అయితే స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ అయితే నేను కొంచెం ఉడికించి పెట్టుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఏంటంటే చెత్త ఉంది కదండి, ఆ చెత్త అయితే ఇంకా పైన సిలిండర్ ఖాళీ ఉంది, సిలిండర్ పైన అయితే పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఉడికించుకున్నాను కదండి, ఒక 10 మినిట్స్ అయితే క్యాబేజ్ ఫ్రైని ఉంచుతున్నాను అనమాట. వాటర్ అయితే ఉంచిన తర్వాత ఈ లోపు పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే కడాయి అయితే పెట్టుకోవాలన్నమాట. అక్కడ చూసారా బర్రలు కనిపిస్తుందండి, నేనైతే గమనించలేదన్నమాట వీడియో అయితే. ఇప్పుడైతే స్టాండ్లో కడాయి అయితే కడిగి పెట్టేసాను కదండి. కడాయి అయితే తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం తాలింపు గింజలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అయితే. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఈ స్టీల్ కడాయి ఉంటుంది కదండి, ఎక్కువ హైలో పెట్టకూడదు అనమాట మంట. ఎందుకంటే చుట్టూ మాడినట్టు అట్లా వస్తుందండి. అందుకని చెప్పి నేను సిమ్లోనే పెట్టాను అనమాట. ఇంకెక్కడైతే ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకేమంటే రోజు చేసే పనులేనమాట. ఇవి కూడా ఏంటంటే మనకు బోర్ కొడతాయండి. అందుకని చెప్పేసి ఇక్కడైతే కొంచెం మనకి ఈ మధ్య ఏమైందంటే క్యాబేజీ ఒక 5-6 నెలలు అవుతుందన్నమాట తీసుకురాక. అందుకని చెప్పో ఏమోనండి, అంటే నేను మర్చిపోయాను అనమాట టమాటాలు వేయాలి కదా అని చెప్పి. అంటే ఆల్రెడీ టమాటాలు అయితే అయిపోయాయని చెప్పాను కదండి, కానీ ఒకలాంటి చేదులాగా అనిపించిందండి. అంత టేస్ట్ బాగలేదనమాట. ఎప్పుడు చేసినా కూడా చాలా బాగుండేదండి. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి కదా, ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న క్యాబేజ్ ఫ్రై అయితే వేసానండి. ఒక 1/2 కేజీ అయితే ఉంటుందన్నమాట క్యాబేజ్ అయితే. ఇంకా నైట్కి ఇప్పటికైతే సరిపోతుందండి. నైట్ టమాటాలు అవి తీసుకొస్తే మా వారు మళ్ళీ చేస్తారనమాట. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేస్తున్నానండి. అందరూ లాస్ట్లో వేస్తారు, నేనైతే ఫస్ట్లోనే వేస్తానండి. బాగా మగ్గుతుంది అనమాట. మగ్గితే చాలా టేస్ట్ ఉంటుందండి కొత్తిమీర అయితే. చూసారా చాలా బాగుందండి కలర్ఫుల్, కానీ టేస్టే కొంచెం ఒకలాగా అనిపించింది అనమాట. ఇంకంతేనండి. మా వారు అయితే బాగా తినేస్తారనమాట. కర్రీస్ అయితే ఎక్కువ తింటారండి, నేనైతే కొంచెం తక్కువగానే తింటానన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తారా నెక్స్ట్ అయితే కొంచెం పసుపు, ధనియాల పొడి ఇవైతే వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. చూసుకొని వేసుకోవాలండి, ఫస్టే వేస్తాం కదా మనము. అందుకని చెప్పేసి ఈ మధ్య స్పూన్లన్నీ ఎక్కడో పడేసానండి. అందుకని చెప్పి డబ్బాతోనే వేస్తున్నాను అనమాట. వెతకాలండి, లేదంటే ఇంకా 10 రూపాయల బజారుకి అట్లా వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం ఒక 10 మినిట్స్ వరకు అయితే సిమ్లో పెట్టేస్తే చాలండి, కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్.